ఇలాంటివి చిరంజీవి పరువు తీయడానికి చేస్తున్నట్లే అనిపిస్తోంది. లేకపోతే ఏమిటి? చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' సినిమాని డొనాల్డ్ ట్రంప్ చూసి చిరుకు ఫోన్ చేశారని ప్రచారం. ఆ మధ్యన 'సంపూర్ణేష్ బాబు' సినిమా పబ్లిసిటీ వ్యవహారంలో ఓవర్ యాక్షన్‌తో కూడిన కామెడీ పండించారు. అయితే అదంతా సరదాకే అని అందరికీ తెలుసు. ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'కి సంబంధించిన ఒక ట్వీట్ నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే చిరంజీవి మీద అభిమానంతో చేస్తున్నారా? లేక ఆయన పరువు తీయడానికి వెటకారంగా ఇలాంటివి చేస్తున్నారా అనే సందేహం రాకమానదు. ఇప్పుడే చిరంజీవితో ఫోన్లో మాట్లాడాను. అతడు ఒక గొప్ప మనిషి, చాలా మంచి సినిమా తీశాడు. ఆయన 150 సినిమా అయిన 'ఖైదీ నెంబర్ 150' చూశాను. భార్య మొలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి సినిమాని ఎంజాయ్ చేశా. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఆ ట్వీట్లో ఉంది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం ఏమిటి? మెగాస్టార్ చిరంజీవిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించడం ఏమిటి అనే సందేహం రావట్లేదా? నిజానికి అందరూ అనుకున్నట్లుగా ట్రంప్ ఏమీ చిరంజీవికి ఫోన్ చేయలేదు. ఫోటోలో కనిపిస్తున్న ట్వీట్ కూడా అబద్ధమే. ఓ నెటిజన్ క్రియేట్ చేసిన ఈ ట్రంప్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. కొంతమంది అయితే ట్రంప్ నిజంగానే ఫోన్ చేసి మెగాస్టార్ని అభినందించారేమో అని భ్రమపడి ఆ ట్వీట్ని షేర్ కూడా చేసేస్తున్నారు. జనం ఇలా పరాకాష్ఠగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా 'ఖైదీ నంబర్ 150' చిత్రం రిలీజ్ సందర్భంగా ట్రాఫిక్ను అదుపు చేసేందుకు వాహనాల రూట్ మళ్లించినట్లు అమెరికాలోని ఒక ఫ్లైఓవర్ స్క్రీన్పై స్క్రోలింగ్ చూపిస్తూ మరో వాట్సాప్ మెసేజ్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అన్న తన అభిమానుల కల నెరవేర్చేస్తూ దాదాపు 9 ఏళ్ల తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చిరు 'ఖైదీ నెంబర్ 150'తో వచ్చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య జనవరి 11 విడుదలైన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొని సూపర్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. చాలా చోట్ల తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన 'బాహుబలి'ని సైతం బ్రేక్ చేస్తూ 'ఖైదీ నెంబర్ 150' రికార్డ్ వసూలు రాబడుతోంది. ఇక ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిమానులు, ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన అభిమానులకు థ్యాంక్స్ అని తెలిపారు.